అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో సభ్యులు మూకుమ్మడిగా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని జీడీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంపీ పెమ్మసాని డబ్బులు పెట్టి గెలిచాడంటూ మీడియాలో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే అంబటి పేర్ని నానికి ప్రజలు రానున్న రోజుల్లో చెప్పులతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకూడదంటూ వారికి కావాల్సిన ఎరువులు పురుగు మందులు సకాలంలో అందే విధంగా అధికారులకు సూచనలు చేస్తూ అందరికీ చేరువలో ఉండే విధంగా పెమ్మసాని చేస్తూ ఉంటే వైసీపీ నేతలకు కంటకింపుగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేతనైతే ప్రజలకు సేవ చేయండి, కానీ వారి నోటి ముందు కూడు తీయకండి అంటూ హెచ్చరించారు. మీకు ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో మీరు ఇలాగే కొనసాగితే మీకు ఒక్క సీటు కూడా రావటం కష్టం. నిన్న పేరుని రాని మాట్లాడుతూ పెమ్మసాని గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన డబ్బు పెట్టి కొనుక్కొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాడని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమమైన డబ్బుతో శాండ్ మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, అలాగే గంధం చెక్కల మాఫియా, ఇలా అన్ని అడ్డదారుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి లాగా సంపాదించి రాలా మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి ఒక ఎన్ఆర్ఐగా ట్యాక్స్ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడదామని చెప్పి ఇండియాలో ఖర్చు పెట్టాలని జనని జన్మభూమిచ్చా అని చెప్పేసి జన్మభూమి మీద అభిమానంతో వచ్చారే గాని మీలాగా దోచుకుందాం దాచుకుందామనే దాని మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేదు. అలాగే మీకు తెలుసో తెలియదో నేను ఒకటే చెబుతా ఉన్నా, ఇవాళ గుంటూరు ప్రజలు అందరూ కూడా మేమందరం అదృష్టవంతులం కాబట్టి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు వచ్చి గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారని చెప్పేసి వేణువల్ల కొనియాడుతా ఉన్నారు. అది మీ చెవుల దాకా రావట్లా. ఎందువల్లంటే పచ్చ కామెర్లాడికి లోకమంతా పచ్చగానే ఉంటది, అలాగే మీరు అవినీతి చేసే వాళ్ళకి మొత్తం అవినీతిగానే ఉంటది. అయితే నేను చెబుతా ఉన్నా, మీకు ఒకటే సవాలు విసురుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే పేరిని నాని గాని, లేకపోతే జోగి రమేష్ గాని, అంబటి రాంబాబు గాని ఎవరైనా కూడా ఒకటే సవాలు విస్తా ఉన్నా, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అయినా వచ్చి మా గుంటూరులో పెమ్మసాని గారి మీద పోటీ చేసి గెలవమని చెప్పమని నేను చెబుతా ఉన్నా. మీకు డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ ప్రజలు మీకు చెప్పులతో బుద్ధి చెప్పి పంపిస్తారని కూడా చెబుతా ఉన్నా. ఇక్కడ గుంటూరు అభివృద్ధిని ఏ ఒక్క గల్లీలోకి వెళ్ళి ఏ ఒక్క సామాన్యుడిని అడిగినా కూడా అరే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చి వారం వారం శనివారం ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ రివ్యూస్ పెట్టుకొని ప్రతి అభివృద్ధి ఆయన దగ్గరుండి చూసి ఇవాళ మౌలిక సదుపాయాల రూపకల్పనలోనే కాకుండా అలాగే వ్యవసాయదారులకు కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధర, అలాగే ఎరువులు సక్రమంగా అందే విధంగా అన్ని రకాలుగా రైతులకి, అలాగే వ్యాపారస్తులకి, అలాగే సామాన్యులకి మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రతి ఒక్క దానిలో తనదైనటువంటి ముద్రని క్లియర్ గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన వేసుకున్నారు. ఇవాళ గుంటూరు ప్రాంతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారి ముందు అనేది ఆయన స్పష్టంగా ఆయన ముద్ర వేసుకున్నారని